ఓకే. సురేష్ గారు, మరి దర్శిత్ ఒక మాట అన్నారు ఇప్పుడు. ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించి మీరు ఒక 4 చూపించండి, మేము 200, 300 చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. ఏమంటారు? సవాల్ స్వీకరిస్తారా దర్శిత్ ఇది? ఇదే చెప్తాను సార్ ఉదాహరణలు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ఏపీ ఎండిసి ద్వారా మొత్తాన్ని తాకట్టు పెట్టి 436 గనులను తాకట్టు పెట్టి ప్రభుత్వ ఖజానా పైన ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించేటువంటి విధంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి నిధుల తాలూకా బాండ్ల పైన ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పించడము రాజ్యాంగ ఉల్లంఘన కాదా? కేవలం 9,000 కోట్ల అప్పు సమీకరించుకోవడం కోసము వీళ్ళ అనుయులకి వీళ్ళ అనుచరులకి లబ్ధి చేకూర్చడం కోసము రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టినట్లు కావునా కాదా? గతంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో దేశంలో లేదది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క గనుల పైన ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించడము రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2 దశలుగా నిధులు దర్శిత్ ఒక్క నిమిషం నీకు టైం ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ నా పని చేయమనండి. ప్రైమా ఫేస్ ఉంటే కోర్టులు కొట్టేస్తాయి కదా. ఆ రోజు మీరు నిజంగా చెప్పండి, రాజ్యాంగం ఒక్క నిమిషం ఆయన మాట్లాడాక మీకు నేను టైం ఇస్తాను. ప్లీజ్ దర్శిత్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి సార్, ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి కేవలం 9,000 కోట్ల అప్పు సమీకరించుకోవడం కోసం ఈ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారంటే మమ్మల్ని కోర్టులకు వెళ్ళమంటారు? అంటే మీరు ఎడాపెడా మీరు రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతాంటే మేము కోర్టులకు వెళ్ళి చేసుకుంటా ఉండాలి. మీరు చేసే విషయాన్ని ప్రజల ముందు ఉంచాం, ప్రజా కోర్టులో ఉంచాం. ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళున్నాం, కోర్టులో జరుగుతున్నది. ఆల్రెడీ న్యాయస్థానంలో కూడా సవాల్ చేశాం. మరి యువర్ ఇన్ఫర్మేషన్. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నాం అన్నారు. ఇప్పటికీ 2 దఫాలుగా వచ్చినటువంటి నిధులను 1,000 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. ఇది మేము చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందే. కావాలంటే చూసుకోండి, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా, ఇది చట్టాలను ఉల్లంఘించడం కాదా, ఈ నిధులను ఎందుకు దారికి మళ్లించారు మీరు? ఈ రోజు మీరు ప్రభుత్వంలో ప్రతిరోజు 345 రోజులు అప్పు చేయకపోతే చల్లడం లేదు. నిమిషానికి ఇందాకే చెప్పాను 45 లక్షల రూపాయల దాకా ఈ రోజు అప్పు భారం పడుతుంది రాష్ట్రంలో ప్రతి పౌరుడి పైన. మీరు ఈ రకంగా అప్పుల్లోకి వెళ్తున్నారు. మరి ఇందాక మా సోదరి శివపార్వతి గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వం తాలూకా చేసినటువంటి అప్పులకే ఈ ప్రభుత్వం 40,000 కోట్లు అవుతోంది, మేము సంక్షేమాన్ని కూడా కలిపి కట్టాము అని. ఇక్కడ క్లియర్ గా గత ఏడాదిలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ రాష్ట్ర అప్పు గురించి ప్రస్తావించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర అప్పు ఏమని చెప్పారు? 6,46,531 కోట్లు. ఎప్పటికీ గత ప్రభుత్వానికి. దీంట్లో 2024లో మొత్తం గ్యారంటీ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి మొత్తం 2024 మార్చి నాటికి అప్పులు 7,21,918 కోట్లు. ఇందులో రాష్ట్రం విడిపోయినప్పుడు చేసినటువంటి అప్పులు, అదే విధంగా గత తెలుగుదేశం పార్టీ 14-19లో చేసినటువంటి అప్పులు కలిపితే 3,32,671 కోట్లు. అంటే ఇక్కడ మీరు అప్పుల గురించి ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు విడిపోయినప్పటి నుంచి వచ్చినటువంటి అప్పు 14-19లో వచ్చినటువంటి అప్పే 3.5 లక్షల కోట్లు ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అప్పులకి మేము వడ్డీలు కట్టలేదా? అయినప్పటికీ కూడా మేము 2,73,000 కోట్లు టీబీడీ ద్వారా నేరుగా ప్రజలకు ఇచ్చాం. మరి ఈ రోజు మీరు సంఖ్యలు గుద్దుకుంటున్నారు, సంక్షేమం చేశాం, సిలిండర్లు ఇచ్చాం, అది ఇచ్చామని. సరే, ఓకే ఓకే. మొదటి ఏడాది వాస్తవమా కాదా? తల్లికి వందనం మీరు ఇచ్చామని ఒక్క నిమిషం దర్శిత్ రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం సురేష్ గారు. ఓకే దర్శిత్ రియాక్ట్ అవ్వండి. మిగతా వాళ్ళ దగ్గరికి ఓకే సురేష్ గారు. ఓకే అంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. సురేష్ గారు వస్తా మీ దగ్గరకు వస్తా.
ఈయనేమంటాయండి లేదు రాష్ట్రం సురేష్ గారు, ఎక్కువైపోయింది, రాష్ట్రం ఇంకా లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి. అంటే ద్వంద్వ వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి అలవాటు అండి. దాంట్లో ప్రజలందరూ కూడా గమనించారు. సరే ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఏపీ ఎంఐడిసి సంబంధించి ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు విధానాలని ప్రజా కోర్టులో పెట్టి 11 సీట్లు తీసుకొచ్చారు. కాదు మార్చుకోకపోతే ఇప్పుడు ఓకే ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఒకటి ఏంటంటే ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం తాలూకు ఆదాయాన్ని తాకట్టు పెట్టి 10 సంవత్సరాలకు అప్పు తీసుకొచ్చిందండి. అంటే ప్రజల ఆరోగ్యాలతో కూడా ఆడుకుందామని చూశారు వీళ్ళు. ఇప్పుడు ఆఖరికి 30,000 మంది చావు కారణమై 35 లక్షల మంది బాధితులు ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ స్వార్థం కోసం, వీళ్ళ జేబులు నింపుకోవడం కోసం జనాలు ఏమైపోయినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన. ఓకే సురేష్ గారు దర్శకుడు ఒక్క నిమిషం ప్లీజ్, ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్, టైం అవుతుంది టైం అవుతుంది ప్లీజ్ ఓకే ప్లీజ్ టైం అవుతుంది ప్లీజ్ శివపార్వతి గారు సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఆగండి ఓకే దాని మీద క్లారిటీ లేదు, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. శివపార్వతి గారు రియాక్ట్ అవ్వండి మేడం. సార్ సురేష్ గారు ఆగండి ప్లీజ్, టైం అవుతుంది ప్లీజ్ ఆగండి సార్.